గాయ్స్, వెల్కమ్ టు ఆర్పీ సిస్టర్స్ 1822. సో ఫస్ట్ మన ఛానల్ చూసిన వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కొరకు నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఈ రోజు రెసిపీ వచ్చేసేయండి, రెగ్యులర్ గా మేము చేసుకునే స్నాక్ ఐటమే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుండిద్ది. ఉట్టి బాయిల్డ్ వే తినాలి అండ్ బోర్ కొట్టినప్పుడు ఏంటంటే ఇలా తాలింపు వేసుకొని కూడా తినొచ్చు. సూపర్ రెసిపీ అండ్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంది. చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్, నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని ఏంటంటే స్లైసెస్ లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అందులో హాఫ్ పీస్ వచ్చేసి నేనైతే చిన్న ఆనియన్స్ చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి యాజ్ యూజువల్ గా 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని సో వాటిని ఏంటంటే ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. శనగలు, అలసందలు, పెసర్లు, అలాగే శనగిత్తనాలు అనమాట. వీటన్నిటిని కూడా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకొని వాటిని ఉప్పేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దాని తర్వాత పోపు పెట్టేసుకోవటమే. 2 టేబుల్స్ ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపులు, పసుపు, కరివేపాకు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే ఎండుమిర్చి మనం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అండ్ అలాగే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం వేసేసుకోవాలన్నమాట. అండ్ దాంట్లో కావాల్సిన ఉప్పు, కారము అండ్ అలాగే గరం మసాలా అండ్ అలాగే ధనియా పౌడర్, ఈ రెండు మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తాయి. తినేటప్పుడు మంచి టేస్ట్ కూడా బాగుండేది. ఆ రెండింటిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే ఉప్పు వేసుకునేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి మీ టేస్ట్ కి తగ్గట్టుగా మాత్రమే చూస్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని బాగా కలర్ పెట్టేసుకొని అండ్ దాని తర్వాత లాస్ట్ లో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ చిన్న స్లైస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని యాడ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. మేము రెగ్యులర్ గా చేసుకుంటాం కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.